శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 10-11-2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు తప్పకుండా తండ్రి సమానంగా మురళీధరులు కావాలి. మురళీధరులైన పిల్లలే తండ్రికి సహయోగులు. తండ్రి వారిపైనే రాజీ అవుతారు. బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైతే అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేసి సత్యమైన దాతలవుతారో, చురుకైన సేల్స్మెన్గా అవుతారో, అటువంటి పిల్లల బుద్ధి చాలా నిరహంకారిగా అవుతుంది. సర్వీసు చేస్తూ చేస్తూ బుద్ధి రీఫైన్గా అవుతుంది. దానం చేయటంలో ఎప్పుడూ అభిమానం రాకూడదు. శివబాబా ఇచ్చిన దానిని ఇస్తున్నామని ఎల్లప్పుడూ బుద్ధిలో ఉండాలి. శివబాబా స్మృతి ఉండటం ద్వారా కళ్యాణం జరుగుతుంది. పరమాత్ముడిని సర్వవ్యాపి అంటే మానవులకు, దేవతలకు, భగవంతునికి తేడాయే ఉండదు. అందరి మహిమ ఒకటే అవుతుంది. భగవంతుడు సర్వోన్నతమైనవారు, దేవతలు చాలా ఉన్నతమైనవారు, మానవులు వికారాలకు వశమై ఉన్నవారు. ఈ రాజయోగ జ్ఞానాన్ని నిరాకార పరమాత్మ తప్ప సన్యాసులు కూడా నేర్పించలేరు. బాబా చెప్తున్నారు, జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి హృదయం స్వచ్ఛంగా ఉండాలి. తమను తాము అన్నీ తెలిసిన వారిగా భావించరాదు. ప్రతి విషయంలో సత్యాన్నే చెప్పటం, సత్యవంతులై ఉండటానికి సమయం పడుతుంది. దేహాభిమానంలోనికి వస్తే శరీర ఆకర్షణకు వశమవుతారు. ఆత్మాభిమానిగా కాలేరు. కర్మాతీత స్థితి రాదు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో బాబాకు అర్థమవుతుంది. సహయోగులుగానున్న సుపుత్రులైన పిల్లలే తండ్రి హృదయంలో స్థానాన్ని పొందుతారు. అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారంలో సహాయం చేయాలి. అవినాశీ జ్ఞానరత్నాలను ధారణ చేసి చేయించాలి. బాబా చెప్తున్నారు, జ్ఞానరత్నాల వ్యాపారం చేయటం రాదు అంటే మురళీధరుని పిల్లలని ఎలా చెప్పబడతారు? బ్రహ్మా బాబాలో మురళీధరుడైన శివబాబా ఉన్నారని గ్రహించాలి. శివబాబా స్మృతిలో ఉన్నప్పుడే ఆత్మకళ్యాణం జరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఈ జ్ఞానము చాలా సులభంగా అర్థమవుతుంది. కానీ అదృష్టంలో లేకపోతే ధారణ చేయలేరు. మీ బంధుమిత్రులకు కూడా జ్ఞానం చెప్పాలి. గృహస్థ వ్యవహారంలోనున్న మీరు అందరికీ సహజంగా చెప్పగలరు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, ఆత్మాభిమానులుగా కండి. పాత దేహ వ్యామోహంలో చిక్కుకోకండి. దేహంపై మమకారాన్ని తొలగించి స్వయాన్ని ఆత్మగా భావించండి. లేకపోతే శ్రేష్ఠ పదవిని పొందలేరు. చివరి స్థానం లభించినా పర్వాలేదు అని ఎప్పుడూ అనుకోరాదు. బాబా చెప్తున్నారు, చదువుపై ధ్యాస లేదంటే, ఆత్మాభిమానులుగా కాకపోతే, శ్రీమతానుసారం నడవలేదంటే ప్రజలుగా అవుతారు, దాసదాసీలుగా అవుతారు. అదంతా ముందుగానే మీకు అర్థమవుతుంది. మీ బంధుమిత్రుల కళ్యాణం చేయాలి. ఇది నియమం. ధర్మకార్యం ఇంటి నుండే ప్రారంభం కావాలి. ధనం ఇస్తే ధనం తరగదు. ధనం ఇవ్వలేదంటే అది దొరకను కూడా దొరకదు. అందుకే బాబా చెప్తున్నారు, దయాహృదయులై సాధు సన్యాసులకు, మీ బంధుమిత్రులకు అందరికీ జ్ఞానాన్ని తెలియచేయండి. అంతిమ సమయానికి అందరూ మేల్కొంటారు. ఎక్కడికెళ్తారు? ఉన్నది ఒకటే దుకాణం.
ఇది చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ ఎండిపోయిన అడవికి నిప్పు అంటుకున్నప్పుడు అందరూ మేల్కొంటారు, కానీ అప్పటికి చాలా ఆలస్యమై ఉంటుంది. చివరిలో ఎంతమాత్రం పరిగెట్టగలరు? ఆత్మిక యాత్రలో పరుగెట్టాలంటే జ్ఞాని ఆత్మలే కావాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి వద్ద హృదయపూర్వకంగా సత్యంగా ఉండాలి. సత్యాన్నే పలకాలి. సత్యవంతులై నడుచుకోవాలి. దేహాభిమానానికి వశమై స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావించరాదు. ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు. సాక్షిగా ఉంటూ ఆటను చూడాలి. డ్రామాపై దృఢంగా ఉండాలి. ఏ విషయంలోనూ చింత చేయరాదు. స్థితిని సదా హర్షితంగా ఉంచుకోవాలి. బాబా చెప్తున్నారు, విన్న జ్ఞానాన్ని ధారణ చేసి కర్మలలోకి తేవాలి. మీరు మహాదానులుగా కావాలి. తనుమన ధనాలను అర్పణ చేసిన కారణంగా భారతదేశాన్ని మహాదాని దేశమని అంటారు. తండ్రి పిల్లలై సేవాధారిగా కాకపోతే తండ్రి హృదయంలో స్థానం లభించదు. తండ్రిని పూర్తిగా స్మృతి చేయలేదంటే వికర్మల బరువు తలపై విరుచుకుపడుతుంది. రాత్రి వేళ స్మృతి చేస్తే చాలా మజా కలుగుతుంది. వరదానము: స్వరాజ్య శక్తి ద్వారా విశ్వరాజ్య శక్తిని ప్రాప్తి చేసుకొని మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఈ సమయంలో స్వరాజ్య శక్తి అనగా కర్మేంద్రియాలను జయించిన వారే విశ్వరాజ్య శక్తిని పొందుకుంటారు. స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులవుతారు. కనుక మనసు, బుద్ధి, సంస్కారము, ఆత్మశక్తులు ఆ మూడింటి యజమానిగా నేనున్నానా అని పరిశీలించుకోండి. మనసు మిమ్మల్ని నడిపిస్తోందా, లేక మీరు మనసును నడిపిస్తున్నారా? సంస్కారం ఎప్పుడైనా తన వైపు ఆకర్షించటం లేదు కదా. స్వరాజ్య అధికారి స్థితి అంటే సదా మాస్టర్ సర్వశక్తివంతులు. వారిలో ఏ శక్తి తక్కువగా ఉండదు. స్లోగన్: అన్ని ఖజానాల తాళం చెవి నా బాబా. ఇది జతలో ఉంటే ఏ ఆకర్షణకు వశం కారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.